Hello, sir. Yes. Hello. Sir. Response only. Response Sir. only and in mute. Sir, In Jason non-partition. sir, in చూపిస్తాను సార్ అని ఎవరు ముందుకు రావట్లేదు కాన్ఫిడెంట్ గా. Non-partition table name is star patients, sir. The partition table name is Venkat, sir. When you run the query and the partition table answer, how much duration taken that? When you run the same query and the non-partition, how much duration taken that? Partition table performance ఉందా, high performance ఉందా, non-partition table performance ఉందా? ఎలా చూస్తావు? ముందు క్వెరీ రన్ చేయాలి కదా. We need to run the query to retrieve the data కదా. Select star from table అనేది అనాలిసిస్ కాదు కదా. We need to run the query కదా. వేరే క్లాస్ లో పెట్టి ఏం చెప్పాను నిన్న? When you want to analyze the partition table, వేరే క్లాస్ లో ఉండాలి partition కాలం. అది అనాలిసిస్. అప్పుడు ఆ క్వెరీ రన్ చేసినప్పుడు పార్టిషన్ టేబుల్ మీద ఎంత డ్యూరేషన్ తీసుకుంది, అదే క్వెరీ మనం నాన్ పార్టిషన్ టేబుల్ మీద రన్ చేసి ఎంత డ్యూరేషన్ తీసుకుంది, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి కదా. అదే కదా నీకు చెప్పేది. ఎవ్వరూ లేదు, కార్తీక్ కానీ ప్రసన్న కానీ భవ్య కానీ నేను చేసిన ముందుకు వచ్చి ఎవరు చెప్పట్లేదు. ఎంత డ్యూరేషన్ తీసుకుంది, పార్టిషన్ టేబుల్ అనాలిసిస్ ఎంత తీసుకుంది, అదే క్వెరీ నాన్ పార్టిషన్ రన్ చేసినప్పుడు ఎంత డ్యూరేషన్ తీసుకుంది, ఏది ఎక్కువ పెర్ఫార్మెన్స్ తీసుకుంది అని అడుగుతున్నాను. హలో, ఓకే, మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు కదా. మీరు సబ్జెక్టు చెప్పి నేను నోరు పగిలిపోయి అరుస్తున్నాను, ఎవరు మాట్లాడకపోతే నేను ఏం చేయను చెప్పండి. ఇక ఎవరు మాట్లాడలేదు. సరే, మీరే అలాగుంటే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కదా మరి. రైట్, ఏది అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. రైట్, నెక్స్ట్ సీ దట్ నౌ హైవ్ బకెటింగ్. This is also using to increase the performance of analysis. Sir, partition also, sorry, hello sir, దాని డిఫరెన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్, చెప్పండి సార్. పర్లేదు, కన్ఫ్యూజ్ అయ్యాను. టైం డ్యూరేషన్ చెప్పమన్నా కదా సార్. టైం డ్యూరేషన్ నేను చెక్ చేస్తే ఎంత ఉంది పార్టిషన్ టేబుల్ అనాలిసిస్ కి అడిగి ఇంగ్లీష్ తెలుగులోనే అడుగుతున్నారు కదా. పార్టిషన్ టేబుల్ మీద క్వెరీ రన్ చేయాలని ఎంత టైం తీసుకుంది, అదే క్వెరీ నాన్ పార్టిషన్ ఎంత టైం తీసుకుందని అడుగుతున్నారు. అదే అడిగింది కదా, తెలుగులోనే చెప్పా కదా. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ టేబుల్స్. అదే అన్న టైం చెప్పండి, డిఫరెన్స్.
మళ్ళీ కన్ఫ్యూజ్ అంటున్నారా? దాంట్లో టైం చెప్పమంటే సార్ అదే పార్టిషన్ టేబుల్ అయితే 0.465 సెకండ్స్ తీసుకుంది సార్. నాన్ పార్టీషన్ నాన్ పార్టిషన్ టేబుల్ అయితే 0.088 సెకండ్స్ తీసుకుంది సార్. ఎందుకంటే ఎందుకు నాన్ పార్టీషన్ అంత తీసుకుంది? మరి పార్టీషన్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే బికాస్ యువర్ టేబుల్ ఈస్ వెరీ స్మాల్ టేబుల్. That's the reason there is no purpose to create the partition for the small tables. Yes, sir. Right. Next, see that now bucketing is also using to improve that performance of analysis clustered by. This is a function we are using on a partitioned by where we are using that partition table. But when you want to create the bucketing table, we need to use the clustered by function. Here also bucketing is not a default in Hive. Bucketing not default in Hive. Bucketing is not default in Hive. So we need to activate the with running of the set commands. We need to activate the running of set commands. So my partitions bucketing both are not default. Right, not default, so we need to activate here bucketing columns ఎలా స్టోర్ అవుతాయి వేరియస్ లో అంటే partition columns ఎలా స్టోర్ అయ్యి వేరియస్ లో partition columns are stored in warehouse as a ఎలా స్టోర్ అయ్యి partition columns warehouse లో as a directories sir. Directories. Bucketing columns are storing in warehouse right as a files. That is the difference. Entry partitions ki bucketing difference ఏంటంటే partition columns warehouse లో directories store అవుతాయి. Bucketing columns are storing in a warehouse as a files. ఇక్కడ మనకి we have a flexibility to choose how many buckets. Right here we have flexibility to decide number of buckets. But మన partition ఎన్ని టైటిల్ కావాలో మనం డిసైడ్ చేయగలమా? లేదు. ఎందుకంటే ఆ కాలంకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని టైటిల్స్ క్రియేట్ అవుతాయి. మనం పేషెంట్ నేమ్ క్రియేట్ చేసాం. వాట్ ఆర్ ద యూనిక్ వాల్యూస్ ఆఫ్ ద పేషెంట్ మొత్తం 6 పేషెంట్స్ 6 టైటిల్స్ క్రియేట్ అయినాయి. మరి శాలరీ కాలం పార్టిషన్ చేసాం అనుకోండి, శాలరీ కాలం వాల్యూ 1 million వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 1 million టైటిల్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ నీకు ఆప్షన్ లేదు నాకు ఇన్ని పార్టిషన్ టైటిల్స్ కావాలని. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ కాలంకి అన్ని టైటిల్స్ క్రియేట్ అవుతాయి. బట్ బకెటింగ్ ఏమంటుందంటే మనం వీ కెన్ డిసైడ్ హౌ మెనీ బకెట్స్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఫర్ దస్. రైట్, బకెటింగ్స్ హౌ మెనీ ఎన్ని కావాలని మనం మెన్షన్ చేసుకోవచ్చు. రైట్, నౌ సీ దట్ నౌ హియర్ ఆల్సో రైట్ బకెటింగ్ ఇస్ నాట్ డిఫాల్ట్. బకెటింగ్ కాలమ్ స్టోరింగ్ ఇన్ వేర్ హౌస్ యాజ్ ఎ ఫైల్. బట్ ఇక్కడ లెట్స్ సీ, నేను ఎగ్జిస్టింగ్ టేబుల్ వేర్ హౌస్ కి బకెటింగ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ మై బకెట్ ID int city string country string. చూడండి, రైట్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఆఫ్ వేర్ హౌస్ కి నేను బకెటింగ్ చేస్తాను. ఇంటర్నల్ టేబుల్ కి బకెటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. పార్టీషన్ కూడా అంతా చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే క్లస్టర్డ్ బై, మనం అక్కడ పార్టీషన్ బై అని చేసాం. బట్ బకెటింగ్ కి ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? క్లస్టర్డ్ బై. ఏ కాలం అయితే రైట్ బకెటింగ్ చేయాలనుకున్నాను ఆ బకెటింగ్ ఏ కాలం వైజ్ యూ వాంట్ బకెటింగ్? ఐ వాంట్ కంట్రీ వైజ్. సో నేను రో ఫార్మాట్ delimited fields terminated by in the single quotations space. చూడండి, బట్ ఇక్కడ మరి మీరు అన్నారు కదా సార్ ఎన్ని బకెట్ కావాలనేది. మనం పార్టీషన్ లో ఎన్ని వాల్యూస్ అన్ని డైరెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ నాకు చాయిస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంటూ 3 buckets. చూడండి, నేను ఏ కాలంతో అయితే నేను బకెటింగ్ క్రియేట్ చేస్తానో ఆ కాలం మెన్షన్ చేసి ఇంటూ 3 bucket. అంటే నా కంట్రీ కాలంతో ఎన్ని బకెట్స్ కాలం ఉన్నానో 3. మీరు డైరెక్ట్ గా మెన్షన్ చేసుకోవచ్చు. బట్ పార్టీషన్ ఇలా చాయిస్ లేదు మనకి, అర్థమైందా? బట్ బకెటింగ్ లో ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. కంట్రీ కాలం ఎన్ని బకెట్ వైజ్ మీ డేటా టేబుల్ క్రియేట్ అవ్వాలంటే ఆ నెంబర్ మెన్షన్. ఒకవేళ 3, 2 కావాలంటే 2, ఒకవేళ 100 కావాలంటే 100. డిపెండ్స్ ఆన్ ద టేబుల్ సైజ్. Maybe if you want 5 buckets, you can mention 5 buckets. You don't understand, guys? Yes, sir. So after creating that, we need to run the set command. Then after that, we will insert
Override. Same right. Table. What is my bucket table name? My bucket. A query key is right. Select. A table key. In bucket key చేసినా ఆ bucket table data ని మొత్తం దీనిలో తీసుకురావాలి. Select star from some X. అర్థమైందా? నా which table నేను అనలైజ్ చేయాలి ఇప్పుడు? ఏ table అనలైజ్ చేయాలి నేను? What is the table I need to analyze now? My bug. Select star from my bucket. So my bucket మనం ఇలా డేటాను చెక్ చేస్తాం. మనకి ఇప్పుడు వేర్ హౌస్ లో ఎన్ని ఫైల్స్ వస్తాయి? How many files will be storing in warehouse? How many files will be getting into warehouse after creating this one? Guys, 5. five buckets, 5 files. Yes, sir. So partition tables ki bucketing difference ఇదండి రైట్. రెండు పర్ఫార్మెన్స్ పర్పస్ కి యూజ్ చేస్తాం టు ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అనాలిసిస్. యా ప్లీజ్ నోట్ ఆల్ ఫస్ట్ నోట్స్ రాసుకోండి ఫస్ట్, దెన్ హ్యాండ్స్ ఆన్ చేయండి.
Yes, guys. Doing? Yes, sir. Yes, sir, Remember, doing, sir. partitions, bucketing always large tables came. Real time లో చేసేది large tables కేసు. చిన్న tables కి చేయడం వల్ల performance రాదు. Right. So, right. Please remember that. We will choose this optimization techniques, performance techniques when your tables are large, right, to improve the performance of analysis. Then we'll create the partition tables for the internal tables. We'll create the right. After analyzing the data, we'll get the output data. We'll take into external tables. Partition columns stored in warehouse as the directories. Bucket columns కూడా చూడండి ఫైల్స్ గా స్టోర్ అవుతాయి. ఇక్కడ మనకి చాయిస్ ఉంది ఎన్ని బకెట్స్ కావాలో, బట్ అక్కడ చాయిస్ లేదు. ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్ కి అన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి. బట్ ఇక్కడ యూ కెన్ మెన్షన్ రైట్ విచ్ కాలమ్ వైజ్ యూ మేకింగ్ బకెట్, దట్ కాలమ్ వైజ్ how many buckets you wanted, you have a choice to mention number of buckets. Got it? But here set command ఏంటి, right? ఇక్కడ కూడా before overwriting that, right, non-bucketing table to bucketing table overwrite చేసే ముందు set command రన్ చేయాలి. But the same set commands, it will not work out, right? We need to use different set commands. Partition ki మనం set commands run చేసాం, right? Let me show you that partition was by bucketing set commands. First bucketing table create chesara. Bucketing table create అయింది సార్. Oh, now for then we need to run the set commands. So set commands, we need to use to, what is the purpose of set commands? What is the purpose of set commands? What is the purpose of set commands, guys? Notes చెప్పి explain చేసి what is the purpose of set commands? Hello? What is the purpose of the set commands? నోట్స్ ఇచ్చాను, థియరీ రాసాను, రాసుకోండి అని చెప్పాను, చూసని చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెట్ కమాండ్స్? హలో, మీరు నోట్స్ రాసుకుంటే చూసని చెప్పండి ఆన్సరు. అంత నీట్గా థియరీ రాసి రాసుకోండి అని ఇచ్చి నోట్స్ టైం ఇచ్చి రాసుకున్నారో డిఫరెంట్, రైట్? ఎందుకు రన్ చేస్తున్నాం సెట్ కమాండ్స్? వై వి ఆర్ రన్నింగ్ ద సెట్ కమాండ్స్?
activate the partition libraries, to activate the bucketing libraries. Guys, చెప్పలేదు నోట్స్ ఇది. టు యాక్టివేట్ ద పార్టీషన్ లైబ్రరీస్ కోసం సెట్ కమాండ్ రన్ చేసుకోవాలి, రైట్? ఎందుకంటే పార్టీషన్స్ ఐలో డిఫాల్ట్ గా ఉండవు, అందుకే రన్ చేసుకుంటున్నాము. బకెటింగ్ కూడా డిఫాల్ట్ గా ఉండదు. దట్స్ ద రీజన్ వి నీడ్ టు రన్ ద సెట్ కమాండ్స్. రాసుకోలేదు నోట్స్ గైస్? ఎవరు మాట్లాడలేదు, ఎందుకు క్లాస్ చెప్పడం నాకు అర్థం కావట్లేదు. అక్కడ కూడా రెస్పాన్స్ నోట్లోంచమ్మా మాట్లాడలేదండి. అందరూ ఎవరు మాట్లాడేది నోట్, నేను అడుగుతున్నా, ప్రశ్న అడుగుతున్నా కదా మిమ్మల్ని, ఎందుకంటే మాట్లాడలేదు మీరు? అసలు ఈ అందరు మ్యూట్ లో ఉంటే నేను ఎవరు ఏ క్లాస్ వింటున్నారా లేదా చూడండి, రైట్? ఇక్కడ నేను నోట్స్ ఇచ్చాను చూడండి, ఎంత రాశాను ఇక్కడ, రైట్? యూ మస్ట్ యూజ్ ద పార్టీషన్ వేర్ క్లాస్ హీర్ నౌ. రాసుకోలేదు, ఎంత నీట్ గా నిన్నటి క్లాస్ నోట్స్ చూడండి, నేను రాసాను చూడండి. యూ నీడ్ టు యాక్టివేట్ ద ఐ పార్టీషన్స్ యూజింగ్ ద సెట్ కమాండ్స్. నోట్స్ చూపించాక ఫస్ట్ నోట్స్ రాసుకున్నారు కదా, రాశారా అంటే రాశారన్నారు. ఈ రోజు నోట్స్ కూడా రాస్తాను, ఇంకే తీరి నేను చెప్పేది రాస్తూనే ఉన్నాను మళ్ళీ, రైట్? ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా రాశాను చూడండి, బై డిఫాల్ట్ నౌ సో వి నీడ్ టు యాక్టివేట్ రన్నింగ్ ఆఫ్ సెట్ కమాండ్స్ అని. సో వన్స్ క్రియేట్ ద బకెట్ టేబుల్, నౌ వి నీడ్ టు రన్ ద సెట్ కమాండ్. What is the set command? This is a set command, we need to run it. Yes, sir. Activity set commands run cheyali. But this here, to activate the bucketing libraries, we need to run the one set command. Yes, sir. Run the set command, then you can do insert overwrite. రాత్రి 7 గంటలు. నీవు జాగ్రత్త పడినట్లుగా జీవరాత్రల దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్పును Bhavya, mute. Yes, after running the set command, we need to override the data to the bucketing table from the non-bucketing table. So bucketing table columns are storing in warehouse as a file. Any buckets, then the files create out the warehouse law.
చెప్పు రాజేష్. చెప్పు చెప్పు. నాకు డౌట్గా ఉంది, అడగచ్చు కదా సరే. ఇప్పుడు నువ్వు మై బకెట్ క్రియేట్ మై బక్ చేసినప్పుడు అక్కడ హలో అక్కడ ఏం వాడావు? కంట్రీ వాడావా? అది ఇచ్చినట్లు లేకపోతే మెడికల్ వాడావా? అదే పీఎంఐ. హలో సరే వాడు చేస్తున్నాం సార్. సరే ట్రై చేయవు సార్. ఎక్సన్ పెట్టేసి లేకపోతే ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు బకెటింగ్? చూడు. ఫర్ విచ్ టేబుల్ యూర్ క్రియేటింగ్ బకెటింగ్? Before we have patients data, no sir. హౌస్ సర్వే ఫైల్ క్రియేట్ చేయండి. హౌస్ సర్వే ఫైల్ దానికి ముందు ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ చేసి దానికి బకెట్ టేబుల్ క్రియేట్ చేయండి. హౌస్ సర్వే ఫైల్ ఉంది కదా డేటా సెట్స్ డ్రైవ్లో, హౌస్ సర్వే ఫైల్ ఉంది కదా దానికి చేయండి. ఆల్రెడీ మనం హోస్ట్ ఫైల్కి చేసుకున్నాం కదా పార్టీషన్, కొత్తగా అదే ఫైల్ ఎందుకు? యూ గైస్ హౌస్ సర్వే ఫైల్ ఉంది కదా, హౌస్ సర్వే .csv ఫైల్. దిస్ ఫైల్ HDS లో పెట్టి దీనికి ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ చేయండి. ఇంటర్నల్ క్రియేట్ చేసి దెన్ క్రియేట్ ద బకెటింగ్. అర్థమైందండి గైస్? Okay, so we have started for this. We will do that on. ఎస్, పోస్ట్ ఫైల్ కి ఎందుకు కొత్త అదే ఫైల్ వేరే డిఫరెంట్ డేటా సెట్స్ తీసుకుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. హౌస్ సర్వే .csv ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ముందు HDS లో పెట్టి క్రియేట్ ద టేబుల్ రైట్ లోడ్ చేసి ఆ టేబుల్ కి బకెటింగ్ టేబుల్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. Create internal table for the house survey file, load it, and after that creating bucket table, then run the set commands, then after that you can do insert override. CSV ఫైల్ HDFS లో పెట్టే ముందు హౌస్ సర్వే ఫైల్ కి హౌస్ సర్వే అడ్రస్ ఉంటాయి కదా, ఆ ఫైల్లో అడ్రస్ ని డిలీట్ చేసి HDS లో పెట్టండి. ఆల్రెడీ మీరు హోస్ట్ చేశారు కదా, అది కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇచ్చే ఆల్రెడీ హెల్త్ ఫైల్ చేస్తున్నారు కదా, దాన్ని కంప్లీట్ చేయండి బకెటింగ్. అది కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి, ఐ విల్ చెక్ ఇట్ యువర్ అవుట్పుట్స్.
వెంకట్ చెప్పు. ఫైల్లో నుండి డేటా కాపీ పేస్ట్ చేస్తాం కదా, అవును చెప్పు. దాని తర్వాత అయ్యో ఏదో టైప్ చేయాలని చెప్పాను కదా, అదేంటి? ఇన్సర్ట్ డేటా కాపీ చేసేటప్పుడే బటన్స్ అదే ఫార్వర్డ్ బటన్ నొక్కితే అయ్యని వస్తుంది, ఇన్సర్ట్ అని వస్తుంది. ఇన్సర్ట్ వచ్చిన తర్వాత ఏ బటన్ నొక్కితే? ఫార్వర్డ్ బటన్ నొక్కు. ఫార్వర్డ్ బటన్? ఫార్వర్డ్ బటన్ నొక్కితే ఇన్సర్ట్ ఫార్వర్డ్ బటన్ ఏది? యారో ఉంటది కదా, యారో ఫార్వర్డ్ యారో నొక్కమంటారు. సరే సరే. లేకపోతే ఎల్స్ నొక్కు. ఎస్కేపా? ఎస్కేప్ నొక్కు. ఎస్కేప్ నొక్కితే రాదనుకుంటున్నాను నేను. ఇన్సర్ట్ తర్వాత కమాండ్ అనుకుంటా ఇన్సర్ట్. సరే సరే చూస్తాను. అదే నువ్వు ప్లస్ పేషెంట్ అని ఇస్తే నాది పేషెంటే కదా, నాది పేషెంట్ అని ఇస్తే ఇన్సర్ట్ కమాండ్ రన్ అవుట్లో నాకు మిగతా అన్నీ రన్ అవుతున్నాయి కదా. పేషెంట్స్ కాకుండా రాజు ఏదో ఇచ్చావు చూడు, అది చూడు. ప్రీవియస్ మనం ఇచ్చిన కమాండే కదా. టేబుల్ Previous one టేబుల్